అల్పకాలం ఉండే సుఖభోగాల కోసం, అల్పకాలం బ్రతికే ఈ జీవితం కోసం యేసు ఎవరో నాకు తెలియదని ఆయన విసర్జించిన నీ జీవితానికి తగదు దేవుని బిడ్డ. ప్రాధాన్యత మొదటగా ఎప్పుడు నీకు 5 మెట్లుంటే మొదటి మెట్టు మీదే నువ్వు నీ దేవుణ్ణి పెట్టుకో. హల్లెలూయా. నీ గుండెలో 4 గదులుంటే మొదటి గదిలోనే నీ దేవుణ్ణి పెట్టుకో. నీ గుండెల్లో మొదటి స్థానం నీ దేవునికి ఇచ్చేసేయి. ఎప్పటికైనా ఎన్నటికైనా నీ నిరుత్సాహపరిచింది ఏదైనా ఉండంటే దేవునికి నీవు ఇచ్చిన స్థానం నేను ఎప్పుడూ సిగ్గుపరచదు. దేవునికి నీవు ఇచ్చిన స్థానం నేను ఎప్పుడు ఉన్నతంగానే నిలబెడుతుంది. ఎందుకంటే ఈ దేవాతి దేవుడికి నువ్వు నిజమైన రీతిలో, యథార్థమైన రీతిలో ఆయన్ని గణపరచవలసిన రీతిగా గణపరిచి ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఇచ్చావు కాబట్టి నీ దేవుడు ఎప్పుడు నిన్ను నిరుత్సాహానికి లోన్చేయడు. దానియేలు దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానాన్ని ఇచ్చేశాడు. ఆహారంలో పరీక్షలు వచ్చాయి, పానీయాల్లో పరీక్షలు వచ్చాయి, ఆచార వ్యవహారాల్లో పరీక్షలు వచ్చాయి. ఎక్కడ ఏ విషయంలో రాజీ పడలేదు. ఆ తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని చంపేస్తామని ఆజ్ఞలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన ఏమాత్రము కూడా రాజీ పడలేదు. తన పదములో తను వెళ్తూ దేవునికి ఇవ్వాల్సిన ఘనతనిస్తున్నాడు. ఇక్కడ ధిక్కారస్వరం కాదు, దేవుడే సర్వాధికారి. హల్లెలూయా. అధికారానికి లోబడమని చెప్పిన ఆ దేవాతి దేవుడే సర్వాధికారి. దేవునికి అధికారులు కూడా లోబడాలని తెలియజేశాడు. Download ShareChat.